ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి నా దగ్గర ఉన్న టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లో సిట్టింగ్ 10 నెంబర్స్ అండి. ఏ టైప్ ఆఫ్ సిట్టింగ్ ఉందో మీకు చూపిస్తాను. ఎందుకంటే 10 నెంబర్స్ వెహికల్లో చాలా మోటివేషన్స్ ఉన్నాయండి. ఈ టాటా మ్యాజిక్ టాటా వాళ్ళది వేరే టైప్లో ఉంది, మహీంద్రా వాళ్ళది వేరే టైప్ ఉందని నా వెహికల్లో నా దగ్గర ఉన్న వెహికల్ ఏ టైప్ ఆఫ్ 10 నెంబర్స్ సిట్టింగ్ ఉందో మీకు మన వీడియోలో పూర్తిగా చూపిస్తాం. ఫ్రెండ్స్, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ టైప్ ఆఫ్ మనకి సిట్టింగ్ ఉన్నదనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ టైప్ ఆఫ్ సిట్టింగ్ ఇచ్చారు. అంటే ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఈ టైప్ ఆఫ్ సిట్టింగ్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇటు 3 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్, బ్యాక్ సైడ్ 3 నెంబర్స్, ఇంకోటి మిగతా 2 నెంబర్స్ అయితే ఫ్రంట్. అంటే డ్రైవరు ప్లస్ ఇంకో పర్సన్ మనకి ఇటు సైడ్ ఉంటాడు. ఇది 8 నెంబర్స్ ఇందులో సిట్టింగ్ ఇచ్చారండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నా. నేను పర్సనాలిటీ నేను ఒక 50 కేజీస్ ఉంటా. అవునా, నిజమా? అందరు నాలంటి వాళ్ళే ఈ వెహికల్లో ఎక్కరు. కొంతమంది బొద్దుగున్న వాళ్ళు కూడా ఎక్కుతారు. నేను ఈ చివరిని ఇక్కడ కూర్చొని ఇట్లా స్టిఫ్ గట్టి కూర్చొని ఉన్నాండి. ఈ టైప్ ఆఫ్లో మనం ఈ టైప్ ఆఫ్లో జర్నీ ఎంత దూరం చేస్తామండి? ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, అంతకు మించి ఎక్కువ దూరం వెళ్ళలేము కదండి. ఈ టైప్లో ఇట్లా అయితే కొంచెం మనం కిందికి ప్రెజర్ ఇలా పెట్టేసి ఇలా కూర్చుంటామండి. ఈ టైప్లో కాళ్ళు లోనికి పెట్టుకొని కూర్చుంటాం. ఇక్కడ నేను కూర్చుంటే ఫ్రంట్ సైడ్ కూర్చున్న పర్సన్ ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడ ఇంకో పర్సన్ ఎక్కాలి కదండి. ఈ పర్సన్ ఎక్కడ కూర్చోవాలి? నాకు దీనికి మినిమం 4 ఇంచెస్ ఉంటుంది అనుకోండి, 5 ఇంచెస్ ఉంది అనుకోండి. ఇంకో పర్సన్ ఎక్కడ పెట్టుకుంటాడు కాళ్ళు? ఈ టైప్లో కాళ్ళు నేను అంతసేపు పెట్టుకొని ఉంటాను. ఇక్కడ కూర్చొని ఇలా కొద్దిసేపు అయినా ఇలా పెట్టుకుంటాం కదండి. ఈ టైప్లో కాళ్ళు పెట్టుకుంటే ఇక్కడ కూర్చున్న పర్సన్ ఇక్కడ ఆడ కాళ్ళు పెట్టుకుంటాడు. ఇక్కడ కూర్చున్న పర్సన్కి ఇక్కడ కాళ్ళు ఆస్కారం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ సీట్ వరకు వచ్చింది. అలాంటప్పుడు ఈ సీట్ ఎందుకు? ఇక్కడ అందరూ చిన్నపిల్లలు ఇది స్కూల్ పర్పస్ కాదుగా, ట్యాక్సీ పర్పస్. స్కూల్ పర్పస్ అని అనుకోండి. చిన్న పిల్లలు అయితే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుంది, వాళ్ళని కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళు ఇంకా వెనక్కి వెళ్ళిపోతే ఈ టైప్లో ఉంటారు. ఇంకొక ఇద్దరు ఇక్కడ కూర్చుంటారు. ఫస్ట్ పర్సన్ కూర్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ పోయి ఇంకో పర్సన్ 3 నెంబర్స్ కదా, ఇది 3 నెంబర్స్లో ఇక్కడ కూర్చున్న పర్సన్కి అయితే లెగ్స్ లోనకి పెట్టుకోవచ్చు, హోల్డ్ చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, కొంచెం పెట్టుకోవచ్చు. ఈ టైప్లో పెట్టుకోవచ్చు. కొంచెం పాపం ఆయనకి ఇక్కడ కూర్చున్నానికి అయితే ఫ్రీగా ఉంటుందండి. ఆయన డబ్బులు ఇచ్చిన దానికి న్యాయం జరిగిద్ది. ఇక్కడ కూర్చున్న ఎక్కడ కూర్చోవాలండి? ఇక్కడ కూర్చున్న ఆయన కాళ్ళు ఏడ పెట్టుకోవాలి? ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఇంకా బోట్ల ఈ రాడ్ ఉంది, ఇటు ఏదో చిన్న బాక్స్ ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి గేర్ బాక్స్ పైన అది గార్డ్ ఉంటుంది కదండి, అంటే గేర్ బాక్స్ ఉంటుంది కదా. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ గేర్ బాక్స్ కింద కాళ్ళు పెట్టుకోవడానికి కూడా లేదు. ఎట్లా పెట్టుకుంటారండి? ఈ హైట్ ఉన్న పర్సన్ ఈ కాళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఆస్కారం లేదు. ఏ టైప్లో పెట్టుకుంటారు? ఇక్కడ కుదరదు. కొంచెం సాపుకోవడానికి, అంటే ఇక్కడ సీట్ లేదనుకోండి, కొంచెం ఈ టైప్లో ఇలా పెట్టుకోవటం, లేదంటే ఇంకొంచెం పైకి పెట్టుకోవటం, ఈ రేంజ్లో కూర్చోవడం జరిగింది. ఈ రేంజ్లో అయితే కూర్చోలేరు. ఇక్కడ ఇంకో పర్సన్ ఉంటే ఈ రేంజ్లో ఖచ్చితంగా కాళ్ళు లోనకి పెట్టుకోవాలి. ఈ డిస్టెన్స్లో ఇంకో పర్సన్ ఆడ కూర్చుంటారు. ఎవరైనా లేరు, ఇంకో పర్సన్ ఉంటే కూర్చోబెట్టి చూపిద్దును లైవ్లో. కానీ నేను ఒక్కనే ఉన్నా, ఇక్కడ మా కెమెరామెన్ ఏమన్నా ఎవరు లేరు. ఓకే, మనకి మ్యూజిక్ వినడానికి అయితే నేను ఒక చిన్న బాక్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. పెద్ద బాక్స్ పెట్టడానికి అయితే ఈ వెహికల్ స్పేస్ లేదు, కూర్చోవడానికే లేదు. బాక్స్లో అయితే మనం పెట్టుకోలేము. ఓకే, అంతకే కావాలని మనం బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అనవచ్చు బ్యాక్ సైడ్ సీట్ కింద పెట్టుకోవచ్చు కదా, కొంచెం బ్యాక్ సైడ్ సీట్ పైకి లేపి ఒక 3 అంగుళాలని అనవచ్చు. కాళ్ళు ఆడ పెట్టుకోవాలి. సర్వీస్కి వెళ్తారు. సర్వీస్కి వెళ్ళినప్పుడు నా కాళ్ళ సందు నీ కాళ్ళు పెట్టుకుంటా లూకుంటారండి. ఆ కుర్చీని మడతబెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. ఊకోరు. అదొక పెద్ద మైనస్ అండి. ఇందులో చిన్న పర్సన్ వచ్చేసి లగేజ్ ఆడ పెట్టుకుంటారండి. ఒక బ్యాగు, ఒక కర్రల సంచో ఏదన్నా క్యారీ చేస్తారు. ఉత్తికైతే రారు. ఇది మన సర్వీస్కి వెళ్ళినప్పుడు క్యారేజ్ మీద వేసుకోవడానికి వర్షాకాలం తడిసిపోతాయి, ఎండాకాలం ఎగిరిపోతాయి. వాళ్ళైతే నేను ఎయ్యరు బాబు, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, లేదంటే ఇంపార్టెంట్ మనీ ఉంది, నాకు గోల్డ్ ఉందని చెప్తారు. ఇక్కడే పెట్టుకోవాలి. ఇంకెక్కడ పెట్టుకుంటారు? దేని కింద స్పేస్ ఉందో ఇంత బొడ్డ స్పీకర్లో ఆ టైప్ ఆఫ్ ఇది కాదు. బాక్స్ వల్ల మనకు అలా కనపడుతుంది. ఇక లగేజ్ పెట్టుకోవడానికి కూడా లేదు, మైనస్ ఇది. వెనకాల డిక్కీ ఉందా? డిక్కీ కూడా లేదు. ఎండాకాలం కానీ ఇంకా లేదంటే ఒక్కపోసేటప్పుడు కానీ బండి రన్నింగ్లో 1 నిమిషం ఆగిందంటే ఇక్కడ నుంచి కూడా గాలి రాదు, మొత్తం క్లోజ్డే. ఎటైనా సరే రన్నింగ్లోనే గాలి తప్ప ఆగితే అసలు కూర్చోలేరు. ఆగితే ఈ వెహికల్ అసలు కూర్చోలేరు, వాళ్ళు దిగెళ్ళిపోతున్నా అంటారు. లేదంటే ట్రాఫిక్లో మనం బండి ఆఫ్ చేస్తే ఇంక ఇట్లా డోర్లు తీసుకుంటున్నారు గాలి కోసం, ఆ టైప్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇటు చూపి బ్రో. దీనికి మధ్యలో జాన్ ఉందండి, జానే ఉంది చూడండి. మీరు ఏమంటారులో కానీ మా లాంగ్వేజ్లో అయితే మేము జానా అంటాం దీన్ని. ఇంతే డిస్టెన్స్ ఉంది ఇక్కడ కాళ్ళ కాడ. సరే, పైకి వచ్చేటానికి ఈ టైప్లో ఉంది. ఇక్కడ ఆడ పెట్టుకొని కూర్చోవాలండి. ఈ జాన కాళ్ళల్లో ఇంత కాళ్ళలో ఇగో
కిందికి పోవడానికి లేదు, ఇంకా ఇక్కడే కూర్చొని ఇలానే ఉండాలి. ఇక్కడ చూడండి స్పేస్, ఈ స్పేస్ బ్రో నేను చెప్పింది, ఈ స్పేస్ గురించి. ఓకేనా, ఈ స్పేస్లో ఇంక నేను కాళ్ళు ముందు కట్టడానికి లేదు, ముందుకంటే ఇలా సీటు మీదకి పోతూ ఉంటుంది. ఒకళ్ళు బ్రేక్ వేసినా ఈ టైప్లో జారిపోయినా మనం ఒకళ్ళు ఇట్లా పోతాం. బ్యాక్ సైడ్ మనకి స్టెఫిన్ టైర్ ఇచ్చారండి సీట్ కింద. నెక్స్ట్ ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ ఒక జాన అంటారండి మా లాంగ్వేజ్లో, మరి చాలామందికి చెప్తున్నా. ఇంత డిస్టెన్స్ ఉంది. ఇక్కడ దీన్ని హైట్ లేపుకోవచ్చు, ఒక 3 ఇంచెస్ లేపుకున్నాం అనుకోండి, బ్యాక్ వెళ్ళిపో 3 ఇంచెస్ లేపుకున్నాం అనుకోండి, ఇక్కడ పైన చూడండి ఎంత ఉందో, 3 ఇంచెస్ పైకి ఉంది. ఇంకెక్కడ లేపుకోవాలండి? ఎగరేసిందంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి నెత్తితో పాటు నాలుగు కూడా ఊడి కింద పడిపోద్దా, ఏముండదు ఇంకెక్కడ. ఇది హైట్ లేపుకోవడానికి లేదు. ఈ టైప్ ఆఫ్ కాకుండా మనకి ఈ సీట్ని ముందుకు జరుపుకొని ఈ సీట్ని ఇక్కడ ఒక సీటు, ఇక్కడ ఒక సీటు, మీరు చూసే ఉంటారు మహేంద్ర మ్యాక్సిమో కానీ మహేంద్ర సూపరో కానీ, ఆ టైప్ ఆఫ్ ఇస్తే చాలా బాగుంటుందండి. అది పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చాలా డిస్టెన్స్ వచ్చింది. దీన్ని చేంజ్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని నేనైతే అనుకుంటున్నా. చేంజ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఆర్టీఓ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయేమో ఉండండి. ఎందుకంటే ఈ వెహికల్ క్లోజ్డ్ వెహికల్కి 2 డోర్కే పర్మిషన్ ఉంటుంది. అంటే 2 డోర్లు ఓపెనే ఉంటుంది, బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ ఉండదు. మనం దాన్ని తీసి ఎక్కకూడదు, ఇటు పక్క మనకి వే ఉండకూడదు, ఎంతవరకు స్టెప్గా వాటికే ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఈ సీట్ని ఇట్లా కట్ చేసుకొని ఇటు దిప్పి పెట్టుకున్నాం అనుకోండి, ఎక్కరో జనాలు. ఇటు సైడ్ అలవాటు పడ్డోళ్ళు బ్యాక్ నుంచి ఎక్కండి బాబు సీట్ ఉందంటే ఎక్కరో. అదే మహేంద్ర సూపర్గా ఉందానికి ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి దానికి ఎక్కుతురు. ఈ వెహికల్కి అయితే ఎక్కరు. నేను ఒక్కనే మోడిఫై చేపిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నేను వెళ్ళి వెనకాల కూర్చోవాలా అంటారు. వాళ్ళకి ఆ టైప్లో ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా తయారు చేసినప్పుడు కూడా ఇదే రేంజ్లో ఉంటే ఎవరైనా పిల్లలే కానీ పెద్దలే కానీ వెనకాల కూర్చుంటారు. ఇక్కడ చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ చూపిస్తా. అంటే ఈ టైప్లో సీటింగ్ ఇక్కడ ఉంది కదా, మనకి ఫ్రంట్ డ్రైవర్ క్యాబిన్ కాడ ఎలా ఉండేదని చూపెడతా. అంటే అది ఎందుకు చూపించరు, ఒకళ్ళే కూర్చుంటారు ఇటు ఒకళ్ళు డ్రైవర్ కూర్చుంటారు అని చాలామంది అనొచ్చు. టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లో ఎలా కూర్చుంటారు అనేది డ్రైవర్లకు తెలుసు. నేను ప్రత్యేకించి చెప్పకూడదు కూడా, మనం ఇది పబ్లిక్ చేసుకోకూడదు. సీటింగ్ చూపిస్తా. ఒక ఫ్రంట్ సైడ్కి వచ్చేయండి. మన టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్కి ఏ టైప్లో ఉందో ఆ టైప్లో సీటు, ఇక్కడ సీటు. ఇది ఒకటి చూడండి. నేను ఫ్రంట్ ర్యాండ్ అని ఎందుకన్నానంటే ఇక్కడ చూసుకోవడానికి. ఇక్కడ ఈ బాక్స్ అయితే ఇచ్చారు మనకి, గేర్ బాక్స్కి కొంచెం లుకింగ్ పర్పస్ కోసం గేర్ బాక్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి సెన్సార్ సిస్టమ్ ఉంటుంది, ఈ బాక్స్ ఇచ్చారు. ఇది స్టీరియో పెట్టుకోవడానికి మనకి ఇక్కడ స్టీరియో ఇచ్చారు. ఈ హ్యాండ్ బ్రేక్ అంటే తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్గా ఎందుకని చెప్తున్నా, ఇక్కడ ఒక పర్సన్ అంటే ఒక పర్సనే కూర్చోవాలి. ఎందుకు ప్రత్యేకించి చెబుతున్నా, మీ డ్రైవర్లకి అయితే తెలుసు, ఇక మనం చెప్పకూడదు అది వీడియోలో. అది ఇది కూడా సీటు కూడా చాలా చిన్నగా ఉంది, పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఒక చిన్న పిల్లగాళ్ళైనా ఫుల్లో కూర్చోబెట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఫుల్గా లేదు. మనకి ఇక్కడ పర్సన్ కూర్చుంటే మిర్రర్ కార్డు వస్తుందండి. మనం ట్రాఫిక్లో లెఫ్ట్ లైట్ వెళ్తూ ఉండాలి కాబట్టి మిర్రర్ కార్డు వస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పక్కన పెట్టండి. ఇది నా మొబైల్ అనుకోండి, నేను ఎక్కడ పెట్టుకోవాలి ఈ వెహికల్లో ఈ మొబైల్? సరే బయటకు ఎందుకు తీస్తున్నా బ్రో, డ్రైవింగ్లో మాట్లాడకూడదు అంటారు. వ్యాలెట్ అనుకోండి, ఇది వ్యాలెట్ తీసాను నేను. వ్యాలెట్ ఎక్కడ పెట్టుకోవాలి? వ్యాలెట్తో పని ఉంటుంది. ఎక్కడ పెట్టుకున్నా ఎగిరి కింద పడింది, ఏడ పెట్టుకున్నా ఎగిరి పడింది. ఏది అనొచ్చు మనకి ఇక్కడ ఉంది కదా అని. ఇక్కడ మొబైలు నేను న్యూ మొబైల్ కొనుక్కున్నానండి, బ్రాండ్ అవసరం లేదు, న్యూ మొబైల్ కొనుక్కున్నా. ఇక్కడ పెట్టుకుంటే స్పీడ్ బ్రేకర్లు కూడా కాదు, చిన్న చిన్న గుంటలే ఇట్లా ఎగిరి అన్నది ఇక్కడ కింద పడిపోయి బద్దలైపోయింది, పగిలిపోయింది మొబైల్ ఇక్కడ పడి. ఇక్కడ మొబైల్ అయితే ఆగదు. సరే ఇది వదిలేండి. ఈ సైడ్లో ఎక్కడైనా మనకి మొబైల్ సెక్షన్ ఇస్తుందా అంటే ఎక్కడా ఇవ్వలేదు. ఫోను ఒళ్ళో పెట్టుకొని దిగితే సగం పగిలిపోయింది కింద పడి, తర్వాత ఇక్కడ నుంచి కింద పడి మొత్తం పగిలిపోయింది. వేస్ట్ ప్రాసెస్. నాది 2 సెల్లులు అయితే పగిలిపోయినాయి దీనివల్ల. మీరు అనొచ్చు ఇన్ని లక్షలు పెట్టి బండి కొనుక్కున్నారు, మొబైల్ పెట్టుకోవడానికి ఏదైనా కొనుక్కోకూడదని. మనం ఎక్స్ట్రా యాక్సెసరీస్ పెడితే వెహికల్లో లుకింగ్ ఉండదు. అవి మనం ఏదో కోసి పెట్టినట్టుగా నీట్గా ఏదైనా హోల్ చేస్తే దానికి లుకింగ్ రాదు. నెక్స్ట్ మనం దాన్ని తీసేసినప్పుడు వాడే ఇవ్వాలి, మనకు ప్రత్యేకించి వాడే ఇవ్వాలి. అదే కంపెనీ వాళ్ళు టాటా ఇంట్రా ఉంది, టాటా ఇంట్రా V10 V50 ఉన్నాయండి. దాన్ని చూడండి డాష్ బోర్డ్ ఏ టైప్ ఉంటుందో. కంపెనీ వాళ్ళు ఇచ్చింది ఆ డాష్ బోర్డు, వీళ్ళు పెట్టుకున్నది కాదుగా. ఈ టైప్లో కిందకు ఉందండి, హోల్డింగ్ ఉంది. మొబైల్సే కాదు, మొబైల్ కంపెనీ కూడా పెట్టుకోవచ్చు, అంత స్పేస్ ఉంది. చాలా బాగుంది. మరి ఇంత చిన్న లాజిక్ ఎట్ట మిస్ అయ్యారో నాకైతే అర్థం కాలేదండి. ఇంత పెద్ద వెహికల్లో ఇన్ని డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు, ప్లస్ పవర్ స్టీరింగ్ లేదు. ఈ వెహికల్కి 10 లక్షలు పెట్టుకొని, 10 లక్షలు అంటే మొన్న ఒక మన సబ్స్క్రైబర్ 10 లక్షలు అంటున్నారు. వెహికల్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అది 10 లక్షలు ఎట్లా పట్టదో, మనమైతే చెప్పకూడదు. సరే 7 lakhs వెహికల్ కాస్ట్ వేసుకొని డీజిల్. చూసేది కదా ఫ్రెండ్స్ మన వీడియోని అయితే. మన టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్లో సీటింగ్ వచ్చేసి ఏ టైప్ ఉందో. అంటే సీటింగ్ గురించి అయితే నేను ఎందుకు చెప్పానంటే కంఫర్టబుల్గా లేదండి. చాలామంది కస్టమర్స్ కూడా ఎక్కిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ మొత్తం అదే పాజిటివ్ నెగిటివ్ టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత తీసుకోండి. నేనేదో గప్పున అనిపించింది వెళ్ళి ఎవరిని అడగకుండా తెచ్చేసుకున్నాను, నా వదిలేయండి.
ఇక మీకు వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది మన వీడియో ఇవే కాదండి, నేను లాస్ట్ టైం పెట్టిన వీడియోస్ కూడా చూసేయండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ మీది, దాని తర్వాత మీరు నచ్చిన వెహికల్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ చూస్తున్నారు కానీ 100 నెంబర్స్లో ఒక 10 నెంబర్సే లైక్ చేస్తున్నారండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు ఇచ్చే నాకు మీ యొక్క లైక్ నాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.